మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవార ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ముందుగా నూతన సంవత్సరాన్ని గురించి ఒక మాట చెప్పి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మన ప్రాముఖ్యముగా ధ్యానించుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఉన్న వారందరూ అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచన ధ్యానము. నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనము చెయ్యవలసిన ప్రాముఖ్యమైన విషయాలు, దానిని కాన్షియస్గా చేయవలసి ఉన్నది. ఇంగ్లీష్ పదంలో కాన్షియస్ డూయింగ్ అని ఉంటుంది. అనగా మీ మనస్సు, మీ ఆలోచన, మీ హృదయము అన్నీ ఏకీగ్రీవంగా ఒప్పుకొని చేయాల్సిన పనులు 4 ఉన్నాయి కొత్త సంవత్సరంలో. ఈరోజు ఉదయము నేను డివోషన్ తీసుకుంటున్నప్పుడు కూడా జ్ఞాపకం చేశాను దాన్ని. మొదటిది, లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్. లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్. 2024వ సంవత్సరంలో దేవుడు చేసిన అనేకమైన మేళ్లను జ్ఞాపకం చేసుకొని, మన జీవితములలో మనము చేసిన పాపములకు మనకి ప్రతిఫలం ఇయ్యక, మనల్ని ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ మరొక నూతన సంవత్సరం దేవుడు దయచేసినందుకు లుక్ బ్యాక్ అండ్ థ్యాంక్ గాడ్. 2025వ సంవత్సరంలో మనం అందరము మృతి నొందక జీవము గలవారమై ప్రవేశించాము కాబట్టి లుక్ ఫార్వర్డ్ అండ్ ట్రస్ట్ గాడ్. ముందుకు మీరు చూడండి. ఈ సంవత్సర కాలం అంతటిలో 2024వ సంవత్సరంలో మిమ్మల్ని కాపాడిన దేవుడే 2025వ సంవత్సరంలో కూడా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి యు లుక్ ఫార్వర్డ్. ఇంకా మీరు వెనక్కి చూడడానికి వీలు లేదు. ముందుకు చూస్తూ దేవుని నమ్మి, రూఢిగా నమ్మి ముందుకు వెళ్ళాలి. మూడవది, యు లుక్ అరౌండ్ అండ్ సర్వ్ పీపుల్ ఇన్ 2025. చుట్టుపక్కల మనము చూస్తూ మనతో ఉన్నవారిని, మన తోటి వారిని, మన సంఘస్థులను, మన విశ్వాసులను, మన కుటుంబస్తులను, మన రక్త సంబంధికులను, బంధువులను, ఆఫీసులో ఉన్న వారందరినీ మనము చూస్తూ వారికి పరిచర్య చేయాలనే ప్రయత్నం చేయాలి. యూ హ్యావ్ టు లుక్ అరౌండ్ అండ్ సర్వ్ పీపుల్. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి మనము చేయవలసినవి. అంతటికన్నా, ఈ 3 ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఒకటి, త్రూఅవుట్ 2025 2025వ సంవత్సరం అంతకాలము లుక్ అప్ అండ్ సీక్ గాడ్. పైకి చూడండి, దేవునిని మాత్రమే వెదకండి. దేవునిని మాత్రమే వెదకండి. సమస్య, బాధ, కష్టము, అనారోగ్యము, ఇబ్బంది, ఇరుకు ఏవి వచ్చినను పైకి చూసి దేవునితో మాత్రమే మాట్లాడి చెప్పండి. యు లుక్ అప్ అండ్ యు సీక్ గాడ్ అండ్ యు టాక్ టు గాడ్ అండ్ యు ఆల్వేస్ రిలై ఆన్ గాడ్. దేవుని మీద మాత్రమే ఆధారపడడం. నూతన సంవత్సరంలో ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం చేస్తూ ఉండాలి. ఇవి ప్రారంభంలో చాలా చక్కగా మనం ప్రారంభిస్తాం. మనం వెనక చూస్తాము, కృతజ్ఞత కలిగి ఉంటాము. ముందుకు చూస్తాము, దేవా నిన్ను నమ్ముతామని చెప్తాము. చుట్టుపక్కల చూస్తాము, ప్రారంభంలో సంతోషంగానే ఉంటుంది. సంవత్సరకాల ప్రారంభంలో కొద్ది నిమిషాలు సమస్యలు, బాధలు వచ్చినప్పుడు దేవుని వైపు చూసి ఆరాధిస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ ఫైన్. బట్ నూతన సంవత్సరము మనకు అనుగ్రహించబడినదంటే, నూతన సంవత్సరములో జయ జీవితమును బ్రతకడానికే అనుగ్రహించబడినది. చాలా సందర్భాలలో 31 అందరూ చెప్పేది నేను ఒక మారు మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ తారీఖున తీసుకునే నిర్ణయాలు చాలా ఉంటాయి. 31ని లేకపోతే ఆ నెల మొత్తం తీసుకునే మొక్కుబడులు చాలా ఉంటాయి. దేవా, నువ్వు నా జీవితంలో ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని మొక్కుబడులు. నేను సమర్పించుకుంటాననే మాటను కూడా మనం ప్రస్తావిస్తూ ఉంటాం 31వ తారీఖున. ఈ సంవత్సరము మరింకా లోతైన అనుభవాల్లోకి వెళుతూ క్రీస్తు స్వరూపములోనికి నేను మారాలి అనే నిర్ణయాలు కూడా మనం తీసుకుంటూ ఉంటాం.
ప్రారంభంలోనూ చాలా సులువుగా చేసే ఆ పనిని సంవత్సరము ఎలుతున్న కొలది ఆ సులువైన పనిని ప్రారంభంలో చేసినది మనకి మరుపుకు వస్తుంది. అంటే మర్చిపోతూ ఉంటాము దానిని. చేసిన నిబంధనను కానీ, తీసుకున్న నిర్ణయాన్ని కానీ, దేవుని సన్నిధిలో మొక్కుకున్న మొక్కుబడిన కానీ సంవత్సరం గడుస్తున్న కొలది మర్చిపోతూ ఉంటాం. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఆల్ ఆఫ్ అస్ టు లివ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సర కాలం అంతా క్రైస్తవ జయ జీవితం బ్రతకడానికి చాలా కష్టం అవుతుంది. నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తూ ఉంటారు, నేను తీసుకున్నాను నిర్ణయము, నేను దేవుని వెతకాలి, దేవునితో ఉండాలి, నా కుటుంబం అంతా దేవునిలో స్థిరపడాలని నిర్ణయం నేను తీసుకున్నాను, కొన్ని నెలల తర్వాత నేను ఉండలేకపోతున్నాను పాస్టర్ గారు. కొంతమంది చెప్తుంటారు, చిన్న చిన్న వాటిల్లో కూడా నేను విధేయత చూపించలేకపోతున్నాను దేవునికి సంవత్సరము గడిచే కొలది. ప్రారంభంలో ఉన్న ఉత్సాహము గడుస్తున్న కొలది ఉండదు. ఒక రచయిత అంటూ ఉంటాడు, యాజ్ ఇయర్స్ పాస్ ఆన్ దెర్ ఇస్ ఎ కాన్స్టెంట్ డిఫీట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే సంవత్సరం గడుస్తున్న కొలది, వెళుతున్న కొలది ఆత్మీయతలో ఓడిపోతాడే తప్ప వెళుతున్న కొలది విజయాన్ని పొందలేకపోతున్నాడు. 2024వ సంవత్సరాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాలలో ఎన్నిసార్లు ఆత్మీయ విజయాలను మనం పొందుకున్నాం? ఆత్మీయ విజయములు అనగా తీసుకునే నిర్ణయం మీద నిలబడము, అనగా క్రీస్తును మాత్రమే నమ్మడం, అనగా క్రీస్తు మనకి తన శిలువ మీద మనకిచ్చిన విజయాన్ని స్వతంత్రించుకోవడం. ఎన్నిసార్లు మనం ఆత్మీయ విజయాలను పొందుకున్నాం? చాలా కష్టం అయిపోతుంది కదా. ఇట్స్ ఎ వెరీ కాన్స్టెంట్, కంటిన్యూయల్ కాన్ఫ్లిక్ట్. కంటిన్యూయల్ కాన్ఫ్లిక్ట్ అంటే అది ఆగదు, అది ఆగదు. కొన్నిసార్లు ఒకసారి జయ జీవితంకి వెళ్తాం, ఒకసారి అపజయము పొందుతాం. ఆత్మీయతలో ఉన్నత శిఖరాలు ఎక్కుతాం, ఒకసారి ఆత్మీయతలో లోయలోనే పడిపోతాం. మరి ఎలా? ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆయన వాత్సల్యత మన పైన మెండుగా కృమ్మరిస్తూ ఉన్నప్పుడు, ఆయన కృపను మన పైన నూతనముగా ప్రతిదినము చూపిస్తూ ఉన్నప్పుడు, మరి నేను ఎలాగ ఆత్మీయ విజయవంతమైన జీవితాన్ని జీవించగలగాలి అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరికి సమాధానం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇస్తాడు. హౌ కెన్ ఐ లివ్ ఎ విక్టోరియస్, పవర్ఫుల్ అండ్ సస్టైన్డ్ క్రిస్టియన్ లైఫ్? ఎలా నేను విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని, జయవంతమైన క్రైస్తవ జీవితాన్ని, శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని సస్టైన్గా నేను ఎలా బ్రతకగలను, అంటే సంవత్సరము పొడుగునా నేను ఎలాగ బ్రతకగలను అనే దానికి సమాధానం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలలో చెప్తాడు. ఎవరికైనా కోరిక ఉన్నట్లయితే, ఆసక్తి కలిగినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం మనం 6-7 వచనాలను మనం చదువుదాం. 7వ వచన చివరి భాగం చదువుతాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చివరి భాగము. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఏది నెరవేరుస్తాడు? మీరు 6వ అధ్యాయాన్ని మీరు ఆ వచనాన్ని గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టడు. ఇప్పుడు ఏదైతే ఆయన ప్రవచన రూపంలో వాగ్దానము చేశాడో దానిని నెరవేర్చడానికి యెహోవా ఆసక్తి కలిగి చేస్తాడు. నెరవేర్చడానికి, ఆత్మీయ విజయాలు పొందుకోవడానికి ప్రారంభముగా మన జీవితములలో ఉండాల్సిన మొట్టమొదటి ఆసక్తి. అంటే యు డిజైర్ టు లివ్ ఎ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. నీలో ఆ కోరిక ఉన్నది, నీలో ఆ ఆసక్తి ఉన్నది. నేను క్రైస్తవ జీవితము గడిచిన సంవత్సరములాగా కాదు, ఈ సంవత్సరము ఆసక్తి కలిగి నేను బ్రతుకుతానని ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికను మీరు గమనిస్తే 2 ప్రాముఖ్యమైన విభాగాలుగా విభజిస్తాడు. దాన్ని
11వ అధ్యాయాన్ని వరకు యేసు ప్రభు గారు మనకి అనుగ్రహించిన రక్షణను ఆయన సిద్ధాంత రూపములో 11వ అధ్యాయం వరకు మాట్లాడతాడు. అందుకే మీరు రోమాపత్రిక చదివితే విశ్వాసములో మెట్టెలెక్కుతారని ఒక రచయిత అంటూ ఉంటాడు. యు విల్ స్టెప్ అప్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇఫ్ యూ రీడ్ Romans 1-11. మొదటి 11 అధ్యాయాలు చదివితే మీరు ఒక మెట్లు ఎక్కుతూ ఉంటారు ఆత్మీయ స్థితిలో. ఎందుకంటే అది బలమైన సిద్ధాంతం. అది ఇప్పుడు యేసు ప్రభు గారి గురించి, ఆయన మనకిచ్చు రక్షణ గురించి మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఆ సిద్ధాంతాన్ని రియాలిటీలో ప్రాక్టికల్గా నేను ఎలాగ పాటించగలను, అంటే నా జీవితంలో నేను నమ్మిన వాటిని నిజముగా వెంబడించగలనా లేదా అనేది చెప్తూ ఉంటాడు. సో హీ డీల్స్ విత్ ది థియాలజీ ఫస్ట్ అండ్ దెన్ హీ కమ్స్ టు ప్రాక్టికల్ అండ్ ఎథికల్ ఎగ్జార్టేషన్. 1-11 మొదటి నుంచి 11 అధ్యాయాలు దేవుడు మనకేమిచ్చాడా అని అపోస్తులైన పౌలు చెప్తాడు. 11 అధ్యాయాల వరకు గాడ్ గేవ్ అస్, దేవుడు మనకేమిచ్చాడనేది. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు వాట్ వీ షుడ్ గివ్ హిమ్ బ్యాక్ చెప్తాడు. మనము తిరిగి ఏది ఇవ్వాలి అనేది 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చెప్తాడు. అందుకే ఏ దైవజనుడైనా నేను ఆత్మీయతలో స్థిరముగా ఉండాలి, రక్షణ ఆనందములోకి వెళ్ళాలి అంటే రోమాపత్రిక చదువు అంటాడు. ఎందుకు? దేవుడు ఏది ఇచ్చాడో అపోస్తులైన పౌలు చెప్తాడు, మనము దేవునికి తిరిగి ఏమి ఇవ్వాలనేది కూడా అపోస్తులైన పౌలు చెప్తాడు. ఆత్మీయ విజయాలు చాలా శాతం దేవుడు మనకేమిచ్చాడని తెలుసుకోవడంలో రాదు, మనము దేవునికి తిరిగేది ఇస్తున్నామని తెలుసుకోవడంలో వస్తుంది. The spiritual victories of our life doesn't depend on what God gives us. It absolutely depends on what we give back to God. నేను ఆత్మీయతలో స్థిరముగా ఉండాలి అంటే దేవుడిచ్చిన దానికన్నా మనము దేవునికి ఏది ఇస్తున్నామనే దాని మీదే స్థిరముగా ఉంటుంది. అది అప్పుడు విజయాలు సంపూర్ణముగా మన జీవితంలో అనుభవించవచ్చు. మొదటి 2 వచనాలు 12వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనంలో 4 ప్రాముఖ్యమైన విషయాలను అపోస్తులైన పౌలు చెప్తాడు. దేవుడు మనకి ఆయన కుమారునిచ్చను, రక్షణ వచ్చిన తర్వాత మనం విశ్వాసములకు అడుగు పెట్టిన తర్వాత ఆత్మీయ విజయము పొందాలంటే 4 ప్రాముఖ్యముగా దేవునికి తిరిగి ఇవ్వాల్సి ఉన్నది మనం. అందులో మొదటి వచనము 2 వచనాలలో మొదటి వచనంలో మొదటిగా సజీవయాగముగా మన శరీరములను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆత్మీయ విజయాలను మనము పొందుకోవాలి అంటే దేవునికి మనం తిరిగి ఇవ్వాలి. అందులో మొట్టమొదటిగా మనం ఇవ్వాల్సింది మన ఆత్మ, మన శరీరము. శరీరం అంటే సోజో అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. ఇట్ ఇంక్లూడ్స్ ద స్పిరిట్ ఆర్ ద సోల్ అండ్ ద బాడీ. సజీవ యాగముగా మీ ఆత్మను మీరు సమర్పించుకోవాలి, మీ శరీరమును మీరు సమర్పించుకోవాలి, సంపూర్ణముగా సమర్పించుకోవాలి. రెండవది, మీరు మీ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యోర్ మైండ్ అండ్ యోర్ విల్, నీ మనస్సు నీ చిత్తము కూడా దేవునికి సమర్పించుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ 4 things that God demands from us. మన నుంచి దేవుడు కోరుకుంటున్నది మనము దేవునికి తిరిగి ఇవ్వాల్సింది. సజీవ యాగముగా మన శరీరములను మన ఆత్మలను సమర్పించుకోవాలి. అంతేకాకుండా మన మనస్సును మనం సమర్పించుకోవాలి, మన చిత్తమును మనం సమర్పించుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఎప్పుడైతే మనము సంపూర్ణముగా సమర్పించుకుంటామో అప్పుడే మనకి విజయం అనేది క్రైస్తవ జీవితంలో వస్తూ ఉంటుంది. అది విజయం అనేది తాత్కాలికంగా కాకుండా సస్టైన్ అవుతుంది. అంటే మొత్తం సంవత్సరం పొడుగునా మనకి విజయాలు అనుభవిస్తాం మనం. ఈ 4 మనం దేవునికి మాత్రం పూర్ణముగా సమర్పిస్తే. యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ హోల్లీ, యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ కంటిన్యూవల్లీ, యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ కాన్షియస్లీ. హోల్లీ అంటే మొత్తం యువర్ సోల్, బాడీ, మైండ్ అండ్ విల్.
అన్నిటినీ దేవునికి సమర్పించుకోవాలి కంటిన్యూవల్లీ. అది గుర్తుపెట్టుకోండి. ఇది మనం మర్చిపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో. కంటిన్యూవల్లీ అనేది మర్చిపోతూ ఉంటాం. అంటే ఏంటంటే అనుకూలమైన సమర్పణ కాదు. అనుకూలమైన సమర్పణ అంటే నాకు సమయం ఉన్నప్పుడు నేను నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తాననేది కాదు. ప్రతికూల సమర్పణ కూడా మీరు చెయ్యాలి. అంటే పరిస్థితులు అనుకూలించినా పరిస్థితులు ప్రతికూలించినా మీ సమర్పణ ఒక్కటై ఉండాలి. అప్పుడు ఆత్మీయ విజయాలను మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ కాన్షియస్లీ. కాన్షియస్లీ అంటే ఏంటి? మెలకువగా. అన్కాన్షియస్ అంటే ఏంటి? పడిపోవడం, స్పృహ లేకపోవడం. కాన్షియస్ అంటే మెలకువగా. మీకు తెలుసు మీరు సమర్పిస్తున్నారని, మీ మనసును మీరు సమర్పిస్తున్నారని తెలుసు, మీ చిత్తమును మీరు సమర్పిస్తున్నారు, మీ శరీరాన్ని మీరు సమర్పిస్తున్నారు, మీ ఆత్మను సమర్పిస్తున్నారు. కాన్షియస్గా, తెలివి ఉండి మెలకువగా దేవునికి సమర్పించుకోండి. 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో మన జీవితంలో ఆత్మీయ విజయాలను సంవత్సరం పొడుగునా మనం అనుభవించవచ్చు. అందుకే 12వ అధ్యాయము 2వ వచనము మాత్రమే నేను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి చెప్పిన విషయాలన్నీ. వి నీడ్ సాక్రిఫిషియల్ ప్రజెంటేషన్. ఇవన్నీ మనవి కావనుకొని దేవునికి సమర్పించాలి. అండ్ వెన్ యూ హ్యావ్ దిస్ సాక్రిఫిషియల్ ప్రజెంటేషన్, త్యాగపూర్వకముగా ఇవన్నీ మీరు దేవునికి ఇచ్చినప్పుడు దేర్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడైతే త్యాగపూర్వకముగా మీ సమస్తమును దేవుడికి సమర్పిస్తారో అప్పుడు ఆత్మీయతలో మీరు రూపాంతరము చెందడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు రూపాంతరము చెందే సమస్య లేదు, చెందలేము కూడా, అవకాశం కూడా లేదు. ఎక్కడో కొద్దో గొప్ప దారి చూపించి ఇచ్చాయి ప్రభు అన్న దేవుడు ఎవరు. సకము ఎప్పుడు దేవునికి ఇష్టం లేదు. మీరు ప్రారంభం నుంచి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు చదివినట్లయితే పూర్ణ మనసు, పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ అనే మాట తప్ప సకము దేవునికి అవసరం లేదు. అపోస్తల కార్యముల 5వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు అక్కడ మనకి అన్నా సఫైర్య కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు సమర్పించేది ఏం సమర్పించారు? కొంత దాచుకొని సమర్పించారు. వాళ్ళు దేవునికి విరుద్ధముగా సగం దాచుకొని పరిశుద్ధాత్మకు విరుద్ధముగా అబద్ధమాడి మేము సమస్తం ఇచ్చామన్నారు. వెంటనే ప్రాణం కోల్పోయారు ఆయన. గాడ్ డజంట్ నీడ్ అవర్ హాఫ్స్, గాడ్ నీడ్స్ యువర్ ఫుల్. సమస్తమును సంపూర్ణముగా మనము సమర్పించుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఆత్మీయతలో రూపాంతరము మనము చెందుతాం, ఆయన స్వరూపంలోనికి రూపాంతరము చెందుతాం. అప్పుడు ఆత్మీయ విజయాలు మన జీవితంలో ఉంటాయి. అప్పుడు నేను నిజంగా క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి ఒక ధైర్యం మనలో వస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలో కూడా చెప్తున్నాను. త్వరగా నేను 2వ వచనాన్ని మాత్రం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇఫ్ యు వాంట్ టు స్పిరిచువల్లీ విన్ ద బ్యాటిల్స్, do not be conformed to this world. ఈ లోక మర్యాదలను మీరు అనుసరింపక. అక్కడ కన్ఫార్మ్డ్ అనే పదానికి గ్రీకు పదం సొస్టే మెటెస్తాయ్ అనేది రాయబడి ఉన్నది. దానికి అర్థాన్ని నేను మీకు చెప్పే ముందు పదం తర్వాత పదం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక అంటే కింద ఫుట్ నోట్లో ఏముంది? ఈ యుగ, అయోన్ అనే పదం నుంచి రాయబడి ఉన్నది. లోకం బైబిల్లో చెప్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన పదాలు వాడారు. ఒకటి కాస్మోస్ అనే పదం వాడారు. కాస్మోస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఈ మనం బయటకు చూసే బహిరంగ ప్రపంచం. కాస్మోస్ అనేది ఫిజికల్ వరల్డ్, మనం చూసేది, మనం తాకేది, ఇట్ ఈస్ ఫిజికల్ వరల్డ్. రెండోది లోకం అనేటప్పుడు మనుషులను కూడా సూచిస్తూ ఉంటుంది బైబిల్. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఏమున్నది? దేవుడు మనుషులను ప్రేమించను అని లేదు. దేవుడు ఎవరిని ప్రేమించను? లోకమును ప్రేమించను. అది కూడా వాడేవారు. అక్కడ 2 పదాలు వేరు, కానీ ఇక్కడ పదం ఇయాన్ అనేది రాయబడి ఉన్నది. యుగం, ఏజ్. ఏజ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనందరి జీవితాల్లో. యూదులు 2 ప్రాముఖ్యమైన విషయాలు నమ్మేవారు. ఒకటి, ద ఏజ్ వి లివ్ ఇన్,
ద ప్రెజెంట్ ఏజ్ అండ్ ద ఏజ్ టు కమ్. ఇప్పుడు మనం బ్రతుకుతున్న యుగం ఒకటి, రాబోతున్నది ఒకటి. ఈ రెండింటి మధ్యన ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని ఉగ్రత ఉన్నదని వారు నమ్మేవారు. ద ప్రెజెంట్ ఏజ్ అంటే ఏంటి? లోకము, చూస్తున్న లోకము, కాస్మోస్ కాదు. దేవునిని సంపూర్ణముగా వ్యతిరేకించిన తలంపులు, మర్యాదలు, క్రియలు చేసే లోకం, ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని యుగ అని అనడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ లోకము పూర్తిగా దేవునికి విరుద్ధముగా ఉన్నది. ద వరల్డ్, ఇప్పుడు మీరు ప్రపంచాన్ని మీరు చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు చేస్తున్నాయి దేవుని గురించి. ద వరల్డ్ ఈస్ డిస్ట్రాయింగ్ ది ఐడియా ఆఫ్ గాడ్ అండ్ ద వరల్డ్ ఈజ్ ఇగ్నోరింగ్ ది ఐడియా ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడనే తలంపును మనుషులలో నుంచి తీసివేస్తుంది. దేవుడు ఉన్నా పట్టించుకోకండి, మీ సంతోషమే ప్రాముఖ్యమని చెప్పడం జరుగుతూ ఉన్నది. అది యుగం. కాబట్టి ఈ యుగ మర్యాదలను అంటే ఎవరైతే దేవునికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నారో, ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయో, పద్ధతులు విరుద్ధంగా ఉన్నాయో, ప్రవక్తన విరుద్ధంగా ఉన్నదో దానిని అనుసరింపక, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, అందులోకి మీరు వెళ్ళిపోకండి అని చెప్తున్నాడు. అందుకే అనుసరింపక, మర్యాదను అనుసరింపక, డు నాట్ బి కన్ఫర్మ్డ్ అంటే సుస్టెమెస్టై అనే పదం వచ్చినది. దానికి అర్థం స్టాప్ అలౌవింగ్ ఇట్ టు హ్యాపెన్. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టాప్ అలౌవింగ్ ఇట్ టు హ్యాపెన్. లోక మర్యాదని అనుసరింపక అనడం కన్నా లోక మర్యాదను అనుమతించక, స్టాప్ అలౌవింగ్ ఇట్ టు హ్యాపెన్ టు యూ. మీరు లోక మర్యాదను అనుసరిస్తున్నట్టు లేదు, లోక మర్యాదను అనుమతిస్తున్నట్టు ఉంది. కాబట్టి మీరు అనుమతించకండి లోక మర్యాదను. దేవునికి విరుద్ధమైనవన్నిటినీ విడిచిపెట్టండి. వాక్యము మీరు ఇది చేయకండి అంటే చేయకండి. వాక్యము మిమ్మల్ని ఖండిస్తున్నదంటే దానికి లోబడండి. వాక్యము చదువుతున్నప్పుడు, మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు, ప్రత్యక్షం అవుతున్నప్పుడు దానిని వెంబడించండి. దేవునికి విరుద్ధమైనవి ఏవి మీ జీవితంలో మీరు అనుమతించకండి. డు నాట్ బి కన్ఫర్మ్డ్ అంటే డోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. మిమ్మల్ని పైన వచనములో బ్రతిమాలు కొంచున్నాడు అన్నాడు కానీ రెండవ వచనములో బ్రతిమాలుకోవట్లేదు. రెండవ వచనములో కమాండ్, హీస్ కమాండింగ్ అస్. మనందరికీ ఆయన ఏం చేస్తున్నారు? ఖచ్చితముగా హెచ్చరిస్తున్నాడు ఆయన. డోంట్ అలౌ. ఒక కోట్ నేను విన్నాను, నేను మీకు చెప్తున్నాను. వాట్ యు ఆర్ నాట్ చేంజింగ్ ఇస్ వాట్ యు ఆర్ చూసింగ్. మీరు ఏదైతే మార్చుకోవట్లేదో మీరు దాన్ని ఎంచుకుంటున్నారు, అనుమతిస్తున్నారు. 2024 సంవత్సరంలో ఇది విడిచిపెడతానని మీరు మాట్లాడారు, నమ్మకంగా ఉన్నారు. 2023 సంవత్సరంలో పాతవి గతించాను, కొత్తవి సమస్తము నా జీవితంలో కొత్తవయ్యాయి అనుకున్నారు. కానీ 2024 సంవత్సరంలో ఎన్ని పాతవి అనుమతించారో ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకోండి. పాత స్వభావము, పాత ఆలోచన, పాత పద్ధతులు, పాత ప్రవక్తన ఎన్ని మీరు అనుమతించారు? నేను మారుతాను ప్రభువా, నా కుటుంబం మారుతుంది, నేను త్రాగుడు మానేస్తాను, నేను తిరుగుడు మానేస్తాను, నేను వాక్యాన్ని ఖచ్చితంగా పాటిస్తాను అని అనేసి దేవుని దగ్గర ఒక మాట వదిలేసి దేవుడు కృపామయుడు కాబట్టి ఏమీ అనడలే అని మర్చిపోతాం మనం. ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్, యు ఆర్ చూసింగ్ దాట్. మనం మారట్లేదంటే మనం అది ఎంచుకుంటున్నాం, అనుమతిస్తున్నట్టు లెక్క. అపోస్తలుడైన పౌలు అందుకే ఏమంటున్నాడు? మీరు లోక మర్యాదను అనుసరింపక, అనుమతించక, అస్సలు మీరు అనుమతించకండి. లోకములో ఉన్న ఏ కల్మషము మీ జీవితంలోకి రానివ్వకండి, ఏ జీవపు డమ్మము మీ జీవితంలోకి రానివ్వకండి, ఏ అత్యాశ మీ జీవితంలోకి రానివ్వకండి. అనుమతించకండి, దూరంగా ఉంచండి. అందుకే మొదటి పేతురు 1 వచనంలో కూడా ఈ మాట అంటారు, సమయం లేదు, తొందరగా ముగించేస్తాను నేను. అందులో కూడా ఉంటుంది. సో ద ఏజ్, అనుమతించకండి. డబ్బు కొరకు ప్రాకులాడుతూ ఉంటుంది ఈ ప్రపంచం, మీరు ప్రాకులాడకండి. పేరు కొరకు, ప్రఖ్యాత కొరకు ప్రాకులాడుతూ ఉంటుంది, మీరు ప్రాకులాడకండి. సుఖము కొరకు, సుఖభోగాల కొరకు ప్రాకులాడుతుంటుంది, మీరు ప్రాకులాడకండి. ఆ తలంపులను వేటిని మీరు అనుమతించకండి. అందుకే అపోస్తలుడైన పౌలు ఆయా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు, మీరు తలంచేవన్నీ పైనున్న వాటిని తలంచండి.
పైనున్న వాటి గురించి మాత్రమే మీరు ఆలోచించండి. బికాస్ ద వరల్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ గాడ్లెస్. దేవుడు లేడు ప్రపంచంలో. కాబట్టి అవి ఏవి మీ జీవితంలో అనుమతించకండి. అనుమతించక మనం ఏమి చేయాలి? మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందాలి. టు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ అవర్ మైండ్. మనస్సు మారి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ రూపాంతరం అనే పదానికి మెటమార్ఫస్థాయ్ అనే పదం రాయబడి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో మెటఫార్సిస్ అంటూ ఉంటారు. దానికి ఏంటి? క్యాటర్ పిల్లరు ఎలాగైతే బటర్ఫ్లైలోకి వెళ్ళిపోతుంటుందో పూర్తిగా రూపం మార్చుకొని ఏమాత్రము పాతవి ఎక్కడ లేకుండా బటర్ఫ్లైలో అవుతుంది చూడండి, దాన్ని మెటమార్ఫసిస్ అంటారు. అదే పదం ఇక్కడ రాయబడి ఉన్నది. అనగా పూర్తిగా సంపూర్ణముగా, టు బి కంప్లీట్లీ న్యూ. కంప్లీట్లీ న్యూ. అది మన జీవితంలో చాలా అవసరము. అనుమతించక ఏది అనుమతించాలి? వీటిని మనం అనుమతించాలి. మనస్సు మారి, రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అది చాలా ప్రాముఖ్యమైనది మన ఆలోచనలు, మన తలంపులు. ఎందుకంటే ఆ తలంపుల నుంచి మనం ఏది ఆలోచిస్తామో అదే మనం ఖచ్చితంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. వాట్ యు థింక్ యు ఆర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చేంజ్ అవర్ మైండ్, రెన్యూ అవర్ మైండ్. ఈ లోక మర్యాదలను మీరు అనుసరించక, అనుమతించక మీరు రూపాంతరము పొందుడి. రూపాంతరం మీరు పొందాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అక్కడ మనస్సు అనే మాటకు గ్రీక్లో ఎనాకోనోసిస్ అనేది పదం రాయబడి ఉన్నది. 2 సందర్భాల్లో మాత్రమే ఈ పదం రాయబడి ఉన్నది. రోమా 12:2, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మాత్రమే రాయబడి ఉన్నది. దీనికి అర్థం టు కంప్లీట్లీ చేంజ్, టు గెట్ ఎ న్యూ ఫార్మ్, న్యూ నేచర్, న్యూ క్యారెక్టర్. నూతనమైన స్వభావము, నూతన ప్రవర్తన, నూతన ఆలోచన, సమస్తమును నూతనముగా ఉండేవి, పాతవి ఏవీ లేకుండా ఉండడం. దానిని రూపాంతరం అంటూ ఉంటారు. దానిని ఏమంటూ ఉంటారు? రూపాంతరం అంటూ ఉంటారు. ఇది మనం గమనించినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంటాయి. అక్కడ ఏమని రాసి ఉంటుంది? యేసు ప్రభు గారు రూపాంతరము పొందారు అని. అదే పదం ఇక్కడ కూడా రాయబడి ఉన్నది. సో లోక మర్యాదలను మీరు అనుసరింపక, మీరు అనుమతించక, పూర్తిగా దేవుని వైపు మళ్ళుకొని మీ మెదడులో అంతా, మీ బుర్రలో, మీ ఆలోచనలో సమస్తమును దేవునికి మాత్రమే సమర్పించుకోవడం జరుగుతుంటుంది. అది రూపాంతరము చెందడం అంటే. టు బి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్సైడ్. మనం ఏం చేస్తూ ఉంటామంటే బాహ్యంగా బాగా ప్రయత్నం చేస్తాం. దానికి చాలా మోటివేషన్ కూడా అవసరం అయ్యి ఉంటుంది. కొన్ని మానడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాం. లోపల మనసు మారకపోతే బయటన ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మారదు. ద ప్యాటర్న్ విల్ బి ద సేమ్. ద ప్యాటర్న్ విల్ ఆల్వేస్ బీ ద సేమ్. ఎప్పుడైతే మనం మనస్సు మారి రూపాంతరం చెందుతామో, మనం మనస్సును దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో, క్యాటర్ పిల్లర్ నుంచి బటర్ఫ్లై లాగా పూర్తిగా మారిపోవాలి. కొంత కూడా మనం వెనక్కి ఉంచుకోవడానికి వీలు పడకూడదు. రూపమే మారిపోవాలి. అందుకే దాన్ని మెటమార్ఫసిస్ అన్నారు. రూపం మారిపోతుంది కాబట్టి. బటర్ఫ్లై క్యాటర్ పిల్లలాగా ఉంటుందా? ఉండదు. మరి మనసు మనకి 2024వ సంవత్సరంలో ఒప్పుకున్న తర్వాత 2025వ సంవత్సరంలో అలాగే మారిపోవాలి. సమస్తము నూతనం అవ్వాలి. మన జీవితంలో నూతనము ఖచ్చితంగా అవ్వాలనే తపన మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు ఈ నూతన పరచడం నా వల్ల అవ్వట్లేదు, కుదరట్లేదు అని అంటే అపోస్తలుడైన పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, మన వల్ల కాదు అది. ఎందుకు? మీరు నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని అంటూ ఉంటాడు. పొందుడి అంటే దానికి అర్థం ఏంటంటే ఇట్స్ ఎ ప్యాసివ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, నేను షాప్కి వెళ్తున్నాను అనేది యాక్టివ్ వాయిస్, ఐఎమ్ గోయింగ్. నన్ను షాప్కి తీసుకెళ్తున్నారు అనేది ప్యాసివ్ వాయిస్, సంబడి ఎల్స్ ఈజ్ టేకింగ్ మీ. రూపాంతరము చెందండి అనేది ప్యాసివ్ వాయిస్. అంటే మన మీద మనము చేయలేము. పరిశుద్ధాత్మ శక్తి మనకి ఉంటేనే తప్ప
పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే తప్ప మన జీవితంలో ఈ రూపాంతర అనుభవం అనేది మనకు రాదు. సమయం లేదు, కానీ రెన్యూయింగ్ ఆఫ్ మైండ్ గురించి వీలైతే నెక్స్ట్ నేను ఎప్పుడైతే శుక్రవారం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి రూపాంతరం చెందినప్పుడు మీరు దేవుని విషయాలను, దేవుని వాక్యమును, దేవుని యొక్క తలంపులను మీరు అనుమతించి లోకమును విసర్జించి మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆత్మీయ విజయాలను సంవత్సరము పొడుగునా మీరు అనుభవిస్తారు. అటువంటి ఆత్మీయ విజయాలను మీరు పొందుకొని లోకమును అనుమతించక కేవలము దేవుని వాక్యమును మాత్రమే మీరు పరిపాలించేలాగన మీ జీవితాలు. దానికి గ్రీకులో ఒక బలమైన పదం ఉంటుంది, కటా క్రిస్టోన్ అని. అంటే our lives should be dominated by Christ. Kata pneuma, our life should be dominated by the Spirit. మనల్ని పరిపాలించేవారు, మన మీద ఉన్నవారు క్రీస్తు ఆత్మ తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు. అప్పుడు ఆత్మీయ విజయాలు మనం పొందుకుంటాం. ఈ సంవత్సరము వచ్చే ముందు మీరు తీసుకునే నిర్ణయాలన్నిటినీ విజయవంతంగా మీరు పూర్తి చేయాలి అంటే మీరు క్రీస్తు మీద ఖచ్చితంగా అనుకోవాలి. ఈ లోక మర్యాదలను అనుమతించక అనుసరించక ఉండాలి. దేవుడు మీకు సహాయం చేస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. 2025 సంవత్సరము షుడ్ బి ఏ ఇయర్ ఆఫ్ విక్టరీస్. 2025 సంవత్సరము విజయాలకు సంబంధించిన సంవత్సరంలాగా ఉండాలి. మనమందరం ఆత్మీయ విజయాలు పొందుకుంటూ దేవునికి దగ్గరగా ఉంటూ క్రైస్తవ నిజ జీవితము బ్రతికేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయుండును గాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు వందనములు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. కృప చూపించండి, సహాయము చేయండి అయ్యా. ఆత్మీయతలో మేము ఏనాడు దిగజారకుండా ప్రతిదినము మెట్టు ఎక్కుతూ విజయాలను పొందుకునే భాగ్యము మీ పరిశుద్ధాత్మ ద్వారా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.